Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to read a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about meaning and scope of ecology. So, let's start our session. First one, introduction. సో మన నేచర్లో ఎన్వైర్న్మెంట్లో ప్రజెంట్ అయి ఉన్న ఆల్ ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే సో విచ్ ఆర్ సరౌండెడ్ బై మెటీరియల్స్తోనూ ఫోర్సెస్తోనూ లైక్ ఏంటి అంటే సో ఈ ప్లాంట్స్తోనూ యానిమల్స్ సో దే ఆర్ హ్యావింగ్ అన్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి అనమాట ఓకేనా సో అవన్నీ కలిపి మన ఎన్వైర్న్మెంట్లో ప్రజెంట్ అయి ఉన్న ఈ మెటీరియల్స్ని కానీ మినరల్స్ని కానీ నెక్స్ట్ న్యాచురల్ సోర్సెస్ని కానీ రిసోర్సెస్ని కానీ అన్నీ యూజ్ చేసుకొని లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి సో ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే సర్వే అవుతున్నాయి అనేది చెప్తున్నారు సో ఎన్వైర్న్మెంట్ అనేది ఏంటి అంటే సో ఈ లివింగ్ ఆర్గనిజమ్స్కి కావాల్సిన అన్నింటినీ ఏంటంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో ఇకాలజీ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టు ద ఎన్వైర్న్మెంట్ అనమాట సో దాన్ని మనం ఏమని అంటాము అంటే ఇకాలజీ అని అంటాము ద స్టడీ ఆఫ్ ఇకాలజీని ఏమంటారు అంటే సో ద పర్సన్ హూ స్టడీస్ ద ఇకాలజీని ఏమంటారు అంటే సో ఎకాలజిస్ట్ అని అంటూ ఉంటారు సో ద బ్రాంచ్ ఆఫ్ ఇకాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ అని కూడా అంటూ ఉంటారు సో ద వర్డ్ సో ఇకాలజీ అనేది ఏంటంటే మనకి గ్రీక్ వర్డ్ నుంచి సో దీన్ని డిరైవ్ చేశారు ఆయికోస్ అంటే ఏంటి అంటే హోమ్ నెక్స్ట్ వచ్చేసరికి లోగోస్ అంటే ఏంటి అంటే స్టడీ అనమాట ఓకేనా సో యూజువల్లీ ఏంటి అంటే మనకి ఇకాలజీ అనేది ఏం స్టడీ చేస్తుంది అంటే సో ఇట్ స్టడీస్ ద హోమ్ ఆర్ హ్యాబిటేషన్స్ ఓకేనా హ్యాబిటేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనమాట ఓకేనా సో దాని యొక్క లివింగ్ ఏరియాస్ని సో దాని యొక్క ఇంటర్ రిలేషన్షిప్ని ఏంటి అంటే ఆర్గానిజమ్స్ యొక్క ఆ హ్యాబిటేట్ని సో ఆర్గానిజంని స్టడీ చేసే దాన్ని మనం ఇకాలజీ అనేది అంటూ ఉంటాం సో మీనింగ్ వచ్చేసరికి ఏంటి అంటే సో దీన్ని ఎట్లా డెరైవ్ చేశారు సో ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కలాగా దీన్ని డెరైవ్ చేశారు సో 1859లో ఏంటి అంటే జియోఫ్రో అనే ఆయన సెయింట్ హెలరే అనే ఆయన ఏంటి అంటే సో హీఈస్ అన్ ఫ్రెంచ్ జువాలజిస్ట్ అనమాట సో ఈయన ఏం ప్రపోజ్ చేశారు అంటే హీ ప్రపోజ్ ద టర్మ్ ఏంటంటే ఇథనాలజీ అనమాట ఓకేనా సో ఇథనాలజీ మెయిన్లీ స్టడీస్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ అనమాట ఓకేనా సో ద ఎన్వైరన్మెంట్ తగ్గట్టు సో యానిమల్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది సో ఈయన స్టడీ చేశారు సో నెక్స్ట్ వచ్చేసరికి 1869లో రీటర్ అని ఆయన సో హీ వాజ్ అన్ ఎకాలజిస్ట్ అని అంటారు సో ఈయన వచ్చేసరికి ఏంటి అంటే సో ఈయన ఎలా డిస్క్రైబ్ చేశారు అంటే సో ఎన్వైరన్మెంట్ సో ఇకాలజీ అనే వర్డ్ని ఈయన డెరైవ్ చేశారు సో ఈయనతో పాటు ఏంటంటే ఎర్నెస్ట్ హెక్కెల్ అనే ఆయన కూడా ఎకాలజీ టర్మ్ని డెరైవ్ చేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి 1889లో లంకాస్టర్ అనే ఆయన ఏంటంటే హీ కాయిన్ ద టర్మ్ ఏంటంటే బైనామిక్స్ అనే వర్డ్ని ఈయన డెరైవ్ చేశారు సో బైనామిక్స్ అంటే ఏంటి అంటే సో యూజువల్లీ ఇట్ స్టడీస్ ద ఆర్గానిజం అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ద ఎన్వైరన్మెంట్ అనమాట ఓకేనా సో ఆర్గానిజం అనేది సో ఈ ఎన్వైరన్మెంట్తో ఎలాగ ఇంటర్లింక్ అయి ఉన్నది ఓకేనా సో ఎలాగ డిపెండ్ అయి ఉంటుంది అనేది సో రెండిట్ల మధ్య రిలేషన్ అనే దాన్ని ఈయన డెరైవ్ చేశారు సో 1927లో చార్లిస్ ఎల్టన్ అనే ఆయన ఏంటి అంటే హీ డిఫైన్ ద ఇకాలజీ యాజ్ సైన్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అని ఈయన డిఫైన్ చేశారనమాట సో ద సైన్స్ ఆఫ్ బయోటిక్ కమ్యూనిటీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ పాపులేషన్ టర్మ్స్ని ఏంటంటే చార్లెస్ ఎల్టన్ అని ఆయన 1927లో డెరైవ్ చేశారు సో 1937లో ఏంటంటే వెల్స్ హెక్స్లే ఆయన వీళ్ళు ఏం డిఫైన్ చేశారు అంటే ఇకాలజీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎకనామిక్స్ టు ద హోల్ వరల్డ్ ఆఫ్ లైఫ్ అనేది మనకి డెరైవ్ చేశారు సో మోడర్న్ డెఫినిషన్స్ వచ్చేసరికి ఇకాలజీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్ అని మనకి డిఫైన్ చేశారనమాట సో యూజువల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ మోడర్న్ ఇకాలజీ వచ్చేసరికి ఆర్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో మనకి ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇట్ మెయిన్లీ రిప్రజెంట్స్ ద స్టడీ ఆఫ్ ఫిజియాలజీ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్ ఆర్ ద మెటబాలిజం ఆఫ్ నేచర్ అనమాట ఓకేనా విచ్ మే షోస్ ద ఫిజియోలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఓకేనా సో ఈ ఆర్గానిజమ్స్ అనేవి ఎన్వైరన్మెంట్లో ఎట్లా యూటిలైజ్ చేసుకుంది ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది ఏంటి సో ఎన్వైరన్మెంట్ తగ్గట్టు సో బాడీ యొక్క మెటబాలిజం కూడా మనకి ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఆర్గానిజం యొక్క బిహేవియర్ని మెటబాలిక్ యాక్టివిటీస్ని ఫిజియోలాజికల్ ప్రాసెస్ని సో ఎట్లాగా ఇది
కంట్రోల్ చేస్తుంది అనేది మనకి డిఫైన్ చేశారు. సో మోడర్న్ డెఫినిషన్ వచ్చేసరికి కాలేజీకి. సో 1973లో వచ్చేసరికి ఏంటంటే క్లర్కే అనే ఆయన ఏంటి అంటే సో మోడర్న్ ఇకాలజీ టర్మ్ని మనకి డిఫైన్ చేశారు. సో మోడర్న్ ఇకాలజీ వచ్చేసరికి మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే సో ఇట్ డిఫైన్స్ ద ఫంక్షనల్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ ద లివింగ్ థింగ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ అనమాట. ఓకేనా. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి దాని ఉన్న చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్కి రిలేషన్ అనేది రెండు మ్యూచువల్గా ఎలాగ ఇంటర్డిపెండెన్స్ అయి ఉన్నాయి అనేది మనకి డిఫైన్ చేస్తూ ఉన్నది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కోప్ చూస్తే కనుక సో ఎన్వైరన్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ ఏంటి, వాటర్, సాయిల్, డిజర్ట్, మౌంటైన్స్ ఎట్సెట్రా, హిమాలయస్, ఇవన్నీ అనమాట. సో యూజువల్లీ ఏంటి అంటే సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫిజికల్ ఫ్యాక్టర్స్. లైక్ ఏంటి, మాయిశ్చర్ని బట్టి కానీ టెంపరేచర్ చేంజెస్ వల్ల ఆక్సిజన్లో ఫ్లక్చువేషన్స్ ఏమొచ్చినా బయాలజికల్గా సో ఇట్లాగా మనకి సో ఈ ఫ్యాక్టర్స్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎన్వైరన్మెంట్లో ప్రెసెంట్ అయిన ఈ వాటర్ కానీ సాయిల్ కానీ దాని యొక్క టెక్స్చర్ కానీ దాని యొక్క కాంపోజిషన్ కానీ చేంజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అగైన్ మళ్ళీ ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఈ మాయిశ్చర్ కానీ టెంపరేచర్ కానీ ఆక్సిజన్, సో ఇవి చేంజ్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ఇన్ ఎన్వైరన్మెంట్లో ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంటర్ డిపెండ్ అనమాట. ఒకదానికి ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఆల్ యానిమల్స్ ఆర్ డిపెండెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ద ప్లాంట్స్ అనమాట. ఓకేనా. సో ఆల్ యానిమల్స్ అనేవి ఏంటంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో మెనీ ప్లాంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద యానిమల్స్ అనమాట. లైక్ పాలినేషన్స్ కానీ దాని యొక్క జనరేషన్స్ని డిస్పోల్ చేసుకోవడానికి కానీ సో మళ్ళీ అగైన్ ఏంటి యానిమల్స్ మీద లైక్ ఇన్సెక్ట్స్ మీద సో వీటి మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి అనేది చెప్తారు. సో మ్యూచువల్గా ప్లాంట్స్ యానిమల్స్ దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ అనమాట. సో మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ డై అట్ ద యంగ్ స్టేజ్ అనమాట. బికాస్ ఎందుకను అంటే సో అవి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఒకవేళ ఎన్వైరన్మెంట్లో అవి కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా లేకపోతే కనుక దే అగైన్ డై అనమాట. ఓకేనా. సో అందుకనే అవి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి అవి తట్టుకొని ఉంటే కనుక సర్వే అనేది అవుతాయి, లేకుంటే అవి చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. సమ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి ఏంటంటే దే మే రీచ్ మెచ్యూరిటీ అనమాట. సమ్ టైమ్స్ ఫిజికల్ ఆర్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే గో అన్కంట్రోల్డ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ an particular area so that may causes the extinction of some species may be resulted. సో కొన్ని యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి ఏంటంటే సో దే క్యాన్ రీచ్ ద మెచ్యూరిటీ స్టేజ్ వరకు అవి రీచ్ అవ్వచ్చు. సో అది కూడా రీచ్ అవుతున్నాయి అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఒకవేళ అవి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి తట్టుకొని ఉంటే కనుక దే క్యాన్ రీచ్ మెచ్యూరిటీ స్టేజ్ అనమాట. ఒకవేళ అవి తట్టుకోకుండా ఉంటే కనుక సో అక్కడే అవి యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే అది డిమానిష్ అవుతాయని మనకి చెప్తున్నారు. సో అట్లాగ ఒకవేళ కండిషన్స్ అనేవి వాటికి అన్ఫేవరబుల్గా ఉంటే కనుక సో ఆ స్పీసెస్ అనేవి సో ఎన్వైరన్మెంట్ నుంచి సో ఆ ఏరియా నుంచి ఏంటంటే పర్టికులర్ ఏరియా నుంచి ఏంటంటే ఎక్స్టెంట్ అయిపోతాయి అనేది మనకి చెప్తున్నారు. సో దస్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే విచ్ ఆన్ మే కంట్రోల్స్ ద జియోగ్రఫికల్ రేంజ్ ఆఫ్ ఏ స్పీసెస్. ఓకేనా. సో పర్టికులర్ ఏరియాలో ప్రెసెంట్ అయిన స్పీసెస్ని ఏది కంట్రోల్ చేస్తుంది అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి కంట్రోల్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ అనేవి ఏంటంటే సో 2 కేటగిరీస్ కింద మనకి డివైడ్ చేశారు. సో లివింగ్ ఎన్వైరన్మెంట్ ఆర్ బయోటిక్ ఎన్వైరన్మెంట్ అని అంటారు, నాన్ లివింగ్ ఆర్ ఎబయోటిక్ ఎన్వైరన్మెంట్ అని అంటూ ఉంటారు. సో బయోటిక్ ఎన్వైరన్మెంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ద లైఫ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకేనా. సో వీటి యొక్క ప్లాంట్స్ యొక్క యానిమల్స్ యొక్క లైఫ్ని ఏంటి అంటే సో స్టడీ చేస్తే దాన్ని మనం సో లివింగ్ అంటే ఏంటి, సో లివింగ్ ఫార్మ్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనమాట. దాన్ని స్టడీ చేస్తే దాన్ని లివింగ్ ఆర్ బయోటిక్ ఎన్వైరన్మెంట్ అని అంటారు. సో నాన్ లివింగ్ అండ్ ఎబయోటిక్ ఎన్వైరన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ ఆర్ కెమికల్ ఫ్యాక్టర్స్ని మనం స్టడీ చేస్తే కనుక లైక్ వాటర్ కానీ టెంపరేచర్ కానీ నెక్స్ట్ గ్యాసెస్ గురించి కానీ సాయిల్ గురించి కానీ వీటి గురించి మనం స్టడీ చేస్తే కనుక దాన్ని నాన్ లివింగ్ ఆర్ ఎబయోటిక్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ అని అంటూ ఉంటారు. సో యూజువల్లీ ఫిజికల్ ఏజెంట్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లైట్, టెంపరేచర్, వాటర్, హ్యూమిడిటీ, ప్రెషర్, గ్యాసెస్. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే దే ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద ఫిజికల్ ఏజెంట్స్ అని మనం
చెప్పుకోవచ్చు. సో కెమికల్ ఏజెంట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ వాటర్ కానీ మినరల్స్ అండ్ కెమికల్ కాంపౌండ్స్ లైక్ ఏంటి, సో ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ హైడ్రోజన్ పొటాషియం, సో ఈ మినరల్స్ అన్నీ ఏంటంటే మన కెమికల్ ఏజెంట్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్గానిజం అనేది ఏంటి అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఎన్వైరన్మెంట్. ఓకేనా, దాని యొక్క సర్వైవల్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సో ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఎన్వైరన్మెంట్ అనేది మనకి చెప్పుకుంటాం. సో ఎన్వైరన్మెంట్ ఈస్ అకామిడేట్స్ ద ఆర్గానిజం ప్రొవైడింగ్ ద, సో యూజువల్లీ మనకి ఎన్వైరన్మెంట్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్కి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇట్ మే ప్రొవైడ్స్ ద సబ్స్ట్రాటమ్ అనమాట. ఓకేనా, సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ మీడియం అనమాట ఫర్ దేర్ వైటల్ యాక్టివిటీస్. దాని యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నిటికి లైక్ రీప్రొడక్షన్ కానీ, సో వీటిలన్నిటికి ఎన్వైరన్మెంట్ అనేది ఏంటంటే మనకి ఒక సబ్స్ట్రాటమ్ కింద మనకి సబ్స్ట్రాటమ్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే లివింగ్ ఏరియాని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ మీడియం కింద కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అది యొక్క సర్వే అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇకాలజీ అనేది మనకి దేన్ని స్టడీ చేస్తుంది అంటే ఇట్ కెన్ ఆల్సో స్టడీస్ ద, సో ఇట్ కెన్ ఆల్సో అప్లైడ్ ఫర్ ద అగ్రికల్చర్ కానీ బయాలజికల్ సర్వీసెస్ కానీ, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్, సో వీటికి కూడా మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ఫర్టిలైజర్స్ వీటిని యూజ్ చేసే పెస్టిసైడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, సో ఇన్సెక్టిసైడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, నెక్స్ట్ ఫిషరీస్ బయాలజీ. ఓకేనా, సో ఫిషరీ యొక్క బయాలజీని స్టడీ చేయడానికి, సో స్టడీ చేసి సో వాట్ టైప్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు అనేది కూడా మనం ఇకాలజీని స్టడీ చేస్తే కనుక మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఫారెస్ట్రీని కూడా మనం స్టడీ చేయడానికి ఇకాలజీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో స్టడీ ఆఫ్ ఇకాలజీ అనేది ఏంటి అంటే సో దీన్ని స్టడీ చేయడం వల్ల ఏంటంటే మనం సో 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి మనం ఇకలాజికల్ స్పెక్ట్రంలో మనకి కేటగరైజ్ చేశారనమాట. ఓకేనా, సో 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పాపులేషన్ అనమాట. ఓకేనా, సో అసలు పాపులేషన్ అంటే ఏంటి అంటే ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ జెనెటికలీ అలైక్ అనమాట. ఓకేనా, సో ఆర్గనిజమ్స్ అనేవి దే క్యాన్, సో ఇప్పుడు మనం ఉన్నాము, సో మనం జెనెటికల్గా డిఫరెంట్ అయ్యొచ్చు బట్ వీఆర్ ద సేమ్ స్పీసెస్ అనమాట. ఓకేనా, సో ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ ఏరియాలో మనకి సో గ్రూప్ ఆఫ్ సేమ్ స్పీసెస్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉండి జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటే కనుక మనం దాన్ని పాపులేషన్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ చూసుకుంటే కనుక సో డిఫరెంట్ పాపులేషన్స్ అనేవి కలిపి సో ఒక ఎకోసిస్టంలో మనకి ప్రెసెంట్ అయి ఉంటే కనుక దాన్ని మనం కమ్యూనిటీ అని అంటాం. సో వేరియస్ పాపులేషన్స్ ఆఫ్ కమ్యూనిటీ అనేది ఏంటి అంటే సో దే మే నాట్ బి ఇంటరాక్ట్ సో అమాంగ్ దెమ్సెల్స్ అండ్ బట్ దే ఆర్ ఇంటరాక్ట్ విత్ ద ఎన్వైరన్మెంట్. సో ఈ పాపులేషన్స్లో ఏంటి అంటే సో ఒకదానికి ఒక కమ్యూనిటీకి ఓకేనా, సో ఒక పాపులేషన్ ఇంకో పాపులేషన్ ఇంటరాక్షన్స్ అయితే ఉండకపోవచ్చు కానీ బట్ ఆల్ సో ఈ కమ్యూనిటీలో ఉన్న అన్ని పాపులేషన్స్ అనేవి ఎన్వైరన్మెంట్తో డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనం కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. సో ఇకోసిస్టమ్ వచ్చేసరికి ఏంటి అంటే ద కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్ అనమాట అండ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ దే లివ్ అనమాట. సో దాన్ని ఏమంటాం అంటే మనం ఇకోసిస్టమ్ అని అంటాం. సో కమ్యూనిటీలో ప్రెసెంట్ అయిన ఆర్గనిజమ్స్ అనేవి దే క్యాన్ ఇంటరాక్ట్ విత్ వన్ అండ్ అదర్ అనమాట. ఓకేనా, సో అవి ఎన్వైరన్మెంట్తో అగైన్ మనకి ఇంటరాక్ట్ అయితే కనుక దాన్ని మనం ఇకోసిస్టమ్ అని అంటూ ఉంటాం. లైక్ ఏంటి పాండ్ ఇకోసిస్టమ్, ఫారెస్ట్ ఇకోసిస్టమ్, ఓకేనా, ల్యాండ్ ఇకోసిస్టమ్, సో ఇవన్నీ ఏంటంటే ఇకోసిస్టమ్స్ కింద మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి నిచ్ అంటే ఏంటి అంటే ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట. ఓకేనా, అండ్ కండిషన్ ఫర్ అన్ ఆర్గనిజం ఇన్ అండ్ కమ్యూనిటీ టు క్యారీ ఆన్ ఇట్స్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, సో దాని యొక్క ఫర్దర్ యాక్టివిటీస్ అనేవి ఓకేనా 100%గా సస్టైన్ అవ్వాలి అంటే దే షుడ్ బి ఇంటరాక్ట్ విత్ ద పర్టికులర్ సెట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనమాట. దాన్ని ఏమంటాము అంటే మనం నిచ్ అని అంటూ ఉంటాం. ఓకేనా, ద హ్యాబిటేట్ అని కూడా అనొచ్చు. ద ఆర్గనిజం ద ప్లేస్ వేర్ ద ఆర్గనిజం ఈస్ లివింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నిచ్ అని కూడా మనం అనొచ్చు. సో ఎందుకంటే దాని యొక్క ఫర్దర్ యాక్టివిటీస్ అనేవి సక్సెస్ఫుల్గా జరగాలి అంటే ఇట్ షుడ్ బి ఇంటరాక్టెడ్ విత్ దట్ పర్టికులర్ ఏరియా అనేది మనం చెప్తాం. సో నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీలో చూసుకుంటే కనుక సో టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ ఆఫ్ లివింగ్ కమ్యూనిటీస్ అండ్ ఇకాలజీ, సో దాన్ని మనం సో ఈ లివింగ్ కమ్యూనిటీస్కి సో ఇకాలజీకి సో రెండింటికి ఇంటర్ రిలేషన్షిప్ అనేది స్టడీ చేయడానికి ఏంటంటే సో మనకి ఏంటంటే 4 బ్రాంచెస్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హ్యాబిటేట్ ఇకాలజీ అని అంటారు. సో హ్యాబిటేట్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ మే స్టడీస్ ద ఆర్గనిజం, ఒక ఆర్గనిజమ్స్ యొక్క హ్యాబిటేట్ని మనం స్టడీ చేస్తే కనుక దాని యొక్క లివింగ్ ఏరియాని స్టడీ చేస్తే కనుక దాన్ని మనం హ్యాబిటేట్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో మెయిన్లీ ఏంటంటే ఫ్రెష్ వాటర్ హ్యాబిటేట్ అని, మెరైన్ హ్యాబిటేట్ అని, ఎషిరియన్ హ్యాబిటేట్ అని, ఫారెస్ట్ హ్యాబిటేట్ అని, ఓకేనా, సో ల్యాండ్ ఏరియా హ్యాబిటేట్ అని, సో ఇట్లాగా మనకి డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఆర్గనిజమ్స్.
హ్యాబిటేట్ అనేది సో ఆర్గానిజం అనేది ఎట్లాగ సస్టైన్ అవుతుంది అనేది దాన్ని స్టడీ చేస్తే కనుక ఆ ఏరియాలో దాన్ని మనం హ్యాబిటేట్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్జర్వేషన్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే ద స్టడీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ వేరియస్ హ్యాబిటేట్స్ అనమాట. ఓకేనా. సో దాని యొక్క సో ఆ పర్టికులర్ ఏరియాలో ఓకేనా ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ అయి ఉన్న పర్టికులర్ ఏరియాని సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్షన్ పార్ట్స్ని స్టడీ చేస్తే కనుక సో ఏదైతే ఆ ఏరియాని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, సో ఏ మెథడ్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి చదివితే కనుక స్టడీ చేస్తే కనుక దాన్ని మనం కన్జర్వేషన్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అథికాలజీ అని అంటూ ఉంటారు. సో అథికాలజీ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ స్టడీస్ ద ఇకాలజీ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ ఎన్ పర్టికులర్ యానిమల్ గురించి దాని ఇకాలజీని మనం స్టడీ చేస్తే కనుక దాన్ని మనం అథికాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పాపులేషన్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ ఆల్ స్పీసెస్కి అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి. ఓకేనా. సో స్పీసెస్కి సో ఇన్ బిట్వీన్ ద స్పీసెస్ సో ఇట్ రిలేటెడ్ విత్ ద సో ఇట్ రిలేషన్షిప్ విత్ అదర్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి స్టడీ చేస్తే కనుక దాన్ని మనం పాపులేషన్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టాక్సానమిక్ ఇకాలజీ. సో టాక్సానమిక్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని బేస్ చేసుకొని ఓకేనా. సో దాన్ని మనకి ఏంటంటే సో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎట్లా ఉన్నది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి దాని యొక్క టాక్సానమీని ఫుల్గా డీటెయిల్గా స్టడీ క్లాసిఫై చేస్తే దాన్ని మనం టాక్సానమిక్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ కమ్యూనిటీ ఇకాలజీ ఆర్ సినికాలజీ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే సో డిఫరెంట్ కమ్యూనిటీస్ యొక్క ఇంటరాక్షన్ అనేది సో ఎన్వైరన్మెంట్కి ఎట్లా ఉంది, సో ఎన్వైరన్మెంట్ని డిపెండ్ అయ్యి ఉండి ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క బిహేవియరల్ యాక్టివిటీస్ అనేవి ఎట్లా ఉన్నది అనేది స్టడీ చేస్తే కనుక దాన్ని కమ్యూనిటీ ఇకాలజీ అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇకోజియోగ్రఫీ అంటూ ఉంటారు. సో సో ఈ ఎన్వైరన్మెంట్ అనేది ఏంటి అంటే సో ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో ఎట్లాగా రోల్ అనేది ప్లే చేస్తుంది అనే దాన్ని చదివితే కనుక స్టడీ చేస్తే కనుక దాన్ని మనం ఇకోజియోగ్రఫీ అని అంటూ ఉంటాం. సో ఇకో ఫిజియాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ వేరియస్ టైప్ ఆఫ్ స్పీసెస్ అనేవి ఏంటంటే సో ఎన్వైరన్మెంట్లో ఎట్లాగా సస్టైన్ అవుతున్నాయి, సో ఆ ఈ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ కెమికల్ ఫ్యాక్టర్స్ కానీ వాటి యొక్క సస్టైనబిలిటీకి ఏంటంటే ఎట్లాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, సో ఎట్లాగా వాటిని కంట్రోల్ చేస్తున్నాయి అనే దాన్ని స్టడీ చేస్తే కనుక సో ఇకో ఫిజియాలజీ అని అంటూ ఉంటాం. సో ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి దాని యొక్క సస్టైన్ అవ్వడానికి సర్వైవల్ని ఎట్లాగా మనకి సర్వైవల్ రేట్ని ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనే దాన్ని స్టడీ చేస్తే కనుక దాన్ని మనం ఇకో ఫిజియాలజీ అని అంటూ ఉంటాం. సో హ్యూమన్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ మ్యాన్ అనేవాడు ఎన్వైరన్మెంట్లో ప్రెసెంట్ అయిన ప్లాంట్స్ కానీ యానిమల్స్కి ఎట్లాగా లొకాలిటీలో ప్రెసెంట్ అయి ఉన్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎట్లాగ ఇంటరాక్ట్ అవుతున్నాయి అనే దాన్ని స్టడీ చేస్తే కనుక దాన్ని హ్యూమన్ ఇకాలజీ అని అంటూ ఉంటారు. సో పేలియో ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ద స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఎక్స్టెండెడ్ in the past and the various adaptations developed by the plants and animals to their environment at different times. ఓకేనా. సో పేలియో ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో మనకి ఎక్స్టెంట్ అయిపోయిన ఎన్వైరన్మెంట్లో సో ఈ ప్లాంట్స్లోనే యానిమల్స్లో ఎటువంటి అడాప్టేషనల్ క్యారెక్టర్స్ అనేవి వాటిలో డెవలప్ అయ్యాయి, సో ఈ ఎన్వైరన్మెంట్ తగ్గట్టు అవి ఎలా అడాప్ట్ చేసుకున్నాయి అనే దాని గురించి స్టడీ చేస్తే కనుక దాన్ని మనం పేలియో ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పొల్యూషన్ ఇకాలజీ అని అంటూ ఉంటారు. సో పొల్యూషన్ ఇకాలజీ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇప్పుడు నవ్ ఇయర్ డేస్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా. సో ఇంపార్టెంట్ స్టడీ కూడా. సో ఏంటి అంటే ఈ వాటర్ కానీ ల్యాండ్ కానీ సో ఎయిర్ కానీ ఎట్లాగా పొల్యూట్ అవుతున్నాయి, సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎట్లాగా వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా. హ్యూమన్ కాజ్ అనేది ఎట్లా ఉంది అనే దాని గురించి స్టడీ చేసి సో వాట్ టైప్ ఆఫ్ ప్రికాషనరీ మెథడ్స్ ఆర్ టు బి టేకెన్ టు కంట్రోల్ ద పొల్యూషన్ అనే దాన్ని కూడా మనం స్టడీ చేస్తే కనుక దాన్ని మనం పొల్యూషన్ ఇకాలజీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్ ఇకాలజీ అనమాట. న్యాచురల్ కండిషన్స్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ అన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ యాజ్ ఎన్వైరన్మెంట్ అని అంటూ ఉంటాం. సో ఎన్వైరన్మెంట్ అనేది ఏంటి అంటే సో న్యాచురల్ కండిషన్స్ అనేవి సో హ్యూమన్ యొక్క సర్వైవల్ని ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాన్ని స్టడీ చేస్తే కనుక సో దాన్ని మనం యానిమల్ ఇకాలజీ అని అంటూ ఉంటాము. సో ఎన్వైరన్మెంట్ హ్యాస్ అండ్ 3 types ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ ఎబయాటిక్ అని చెప్తూ ఉంటాం. లివింగ్ ఆర్ ఎబయాటిక్ ఆన్ కెమికల్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఫిజికల్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ ఎబయాటిక్ ఎన్వైరన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే ఇంక్లూడ్స్ మీడియం ఆర్ సబ్స్ట్రాటమ్ అండ్ క్లైమేట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీడియం ఈజ్ అన్ ఇంటర్మీడియట్ సరౌండింగ్ ఆఫ్ ఎయిదర్ సో యానిమల్ ఆర్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు.
సో ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ సరౌండింగ్ మీడియం, ఓకేనా. సో ప్లాంట్స్ యానిమల్స్ ఏదైతే అది లొకాలిటీలో పర్టికులర్ ఏరియాలో అది సర్వే అవుతుందో, సో సస్టైన్ అవుతుందో, సో ఆ పర్టికులర్ సరౌండింగ్ ఏరియా మనం ఏమని చెప్తామంటే మీడియం అని చెప్తూ ఉంటాం. ద సబ్స్ట్రాటమ్ ఈజ్ అండ్ సాలిడ్ మెటీరియల్ ఆర్ సర్ఫేస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. లైక్ ఏంటి సబ్స్ట్రాటమ్ అంటే అది వాటర్లో ప్రెసెంట్ అయి ఉంటుందా, సో ల్యాండ్ ఏరియాలో ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది మనం సబ్స్ట్రాటమ్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి విత్ ఇన్ విచ్ అండ్ ప్లాంట్స్ అండ్ ఆర్ యానిమల్స్ అనేవి ఏవైతే అది, సో అది ల్యాండ్ ఏరియా మీద సస్టైన్ అవుతుందా, సర్వే అవుతుందా, లేకుంటే వాటర్లో సర్వే అవుతుందా అనే దాన్ని మనం సబ్స్ట్రాటమ్ కింద చెప్పొచ్చు. ద క్లైమేట్ ఈస్ అన్ యావరేజ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ అట్ అన్ పర్టికులర్ లొకాలిటీ ఆర్ ఓవర్ అన్ ఏరియా. సో ఇట్ ఈస్ అన్ క్లైమేట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అట్మాస్ఫియరిక్ యావరేజ్ సోర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా, కాంపోనెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో క్లైమేట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అని కూడా మనం క్లైమేట్ ని చెప్పుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో క్లైమేట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఇస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, లైక్ ఏంటి టెంపరేచర్ మీద, లైట్ మీద, సో మాయిశ్చర్ మీద, నెక్స్ట్ అల్ట్రావైలెట్ రేడియేషన్, సో వీటి మీద ఏంటంటే బేస్ అయ్యి ఉండి సో క్లైమేటికల్ చేంజెస్ అనేవి మనం అట్మాస్ఫియర్ లో చూస్తూ ఉంటాం అనేది మనకి చెప్తున్నాం. So this is all about meaning and scope of ecology. Thank you.